కడప నగరపాలక సంస్థ పరిధిలో గత నెలలో వైఎస్ఆర్ ఆడిటోరియంకు సంబంధించి టెండర్లు పిలవడం జరిగింది. అయితే టెండర్లకు సంబంధించినటువంటి పాల్గొనే వాళ్ళు తమ వాళ్ళు కాదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ స్టాండింగ్ కమిటీ, కార్పొరేటర్లు, మేయరు ఆ టెండర్లను రద్దు చేసినారు. తిరిగి టెండర్ పిలుస్తామని చెప్పినాడు. దీంట్లో విచిత్రం ఏమంటే, గత సంవత్సరం కంటే వైఎస్ఆర్ ఆడిటోరియము అదనంగా 2 లక్షలు పాట పాడినా కూడా ఎందుకు రద్దు చేసినారో అనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి మేయరు అలాగే స్టాండింగ్ కమిటీ వాళ్ళు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కడప నగర అభివృద్ధి పైన వైఎస్ఆర్ అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీలకు అతీతంగా నగరంలో ఉన్నటువంటి సమస్యలపైన దృష్టి సారించి వాటి పరిష్కారానికి చొరవ చూపకుండా భేషజాలకు పోయి వచ్చేటువంటి నిధులు కూడా ఈరోజు 15th ఫైనాన్స్ నిధులు కూడా చివరకు జనరల్ బాడీ సమావేశంలో తీర్మానాలు చేసి అలాగే లాయర్ ఒపీనియన్ పోయే విచిత్రం ఈరోజు నెలకొల్లింది. ఈరోజు అభివృద్ధి అనేటువంటిది పడకేసింది. అలాగే మొన్నటి కూడా కడప రవీంద్రనగర్ ప్రాంతంలో సంక్రాంతి పండుగ కూడా 3 రోజులకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఇత్యాది పైన నీళ్లు రోజువారీ లేదా 2 రోజులకు వచ్చేటువంటి దానిపైన దృష్టి సాధించకుండా అలాగే ఈరోజు విలీనమైనటువంటి పంచాయతీలలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇలాంటి దానిపైన దృష్టి సాధించకుండా భేషజాలకు పోకుండా కార్పొరేటర్లు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన దృష్టి సాధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేటువంటి నిధులు సక్రమంగా సద్వినియోగం చేసి అభివృద్ధిపైన దృష్టి సాధించాలని చెప్పి ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తూ, లేకపోతే కనుక ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.